హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసేసి జున్ను అండి. టేస్టీ జున్ను, నోరూరించే జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఇందులో నార్మల్ మిల్క్ 1 కప్ తీసుకున్నాను. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి 1 కప్ బెల్లం తీసుకున్నాను. బెల్లం అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ని మనం మంచిగా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. సో ఇలా ఉండాలి. జున్నులో ఇందులో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఇలాచీ పౌడర్ వేసుకుంటారు. సో నేనైతే పెప్పర్ పౌడర్ వేస్తాను. చాలా బాగుంటుందండి, ఇది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు ముందుగా పాలను అయితే తీసుకున్నాను కదా, ఈ పాలల్లో బెల్లం వేయాలి. సో డైరెక్ట్గా బెల్లం వేస్తే కరిగిపోదు. సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్లో బెల్లాన్ని అయితే వేస్తున్నాను నేను. బెల్లాన్ని వేసేసి ఇది పూర్తిగా కరిగిపోయేలాగా చేసుకోవాలి. ఇది కరిగాలి. డైరెక్ట్గా మిల్క్లో వేస్తే కరగదండి, చాలా టైం పడుతుంది. సో నేను అందుకోసమని హాట్ వాటర్లో బెల్లాన్ని వేసాను. ఇలా వేస్తే త్వరగా అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా బెల్లాన్ని మిల్క్లో వేస్తారు. అలా వేస్తే ఏమవుతుందంటే కింద బెల్లం అంతా ఇట్లా ఉండిపోతుంది, కరగదు. సో ఇలా అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు కూడాను. ఇలా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. సో బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకోవాలండి. మొత్తం చూడండి, ఇలా మొత్తం కరిగిపోయింది. బెల్లము అనేది ఇందులో ఉండకూడదు, బాల్స్ లాగా. సో బెల్లం అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పాలల్లో కలుపుకొని ఇలా మొత్తం మిక్సప్ చేసుకోవాలి. చూసారా కలర్ ఎలా వచ్చిందో? ఎప్పుడైనా బెల్లాన్ని డైరెక్ట్గా మిల్క్లో కలపకూడదండి. ఇలా వేసుకుంటే మొత్తం చక్కగా జున్ను అనేది మంచిగా రెడీ అవుతుంది. సో ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం ఇట్లా మిల్క్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా, మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. పెప్పర్ పౌడరు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా పాలు అంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే ముందుగా వాటర్ని ఇలా హీట్ చేసుకున్నాను ఒక బౌల్లో పెట్టుకొని. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ నార్మల్గా కూల్ వాటర్ పోసేసి డైరెక్ట్గా మిల్క్ది బౌల్ వచ్చేసి అందులో పెడతారు. సో అలా అయితే చాలా లేట్ అవుతుంది. సో అలా కాకుండా చాలా ఈజీగా ప్రాసెస్ ఉండాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ బిఫోరు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బౌల్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవటం వల్ల జున్ను అనేది చాలా త్వరగా రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేది చాలా హీట్ అవుతాయి కదా, వాటర్ అనేది వేడిగా ఉంటాయి కాబట్టి జున్ను త్వరగా రెడీ అవుతుంది. అదే మీరు కూల్ వాటర్లో ఇది పెడితే చాలా టైం పడుతుంది, చాలా ప్రాసెస్ పడుతుంది. ఇలా అయితే చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది. చూసారా అండి, ఒకసారి జున్నుని చూద్దాము మనము రెడీ అయిందో లేదో. సో ఇలా చాకు పెట్టినప్పుడు దీనికి అనేది అంటుకోకూడదు, ఇంకా అంటే ప్రాపర్గా రెడీ అవ్వలేదని అర్థము. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది జున్ను. సో చూసారా అండి, 5 మినిట్స్లో ఎంతో ఈజీగా రెడీ అయ్యే మెథడ్లో నేను చెప్పాను. చూడండి గైస్, ఎలా రెడీ అవుతుందో జున్ను. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో మళ్ళీ కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం.
సో ఫైనల్లీ జున్ను అయితే రెడీ అయింది. సో వన్స్ ఒకసారి చూసుకుందాము కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో. ఓకే అండి, జున్ను అయితే రెడీ అయింది. సో దీన్ని సర్వింగ్ చేసుకుందాము. సో ఫైనల్గా అయితే జున్ను రెడీ అయిందండి. చూడండి ఎంత కుండ జున్ను, ఎమ్మి టేస్టీ జున్ను. సో ఈజీగా ఇలా ప్రాసెస్లో చేసుకోండి. 10 మినిట్స్లో అయిపోతుంది. వాటర్ హీట్ చేసేసి పాలను అందుట్లో పెట్టేసుకొని చేసుకుంటే మీకు 10 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా ఈజీ మెథడ్లో చెప్పాను నేను. సో చూసారా జున్ను ఎంత కరెక్ట్గా గడ్డలాగా రెడీ అయిందో. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఒకసారి బెల్ మర్చిపోవద్దు, సో దట్ యూ కెన్ రిసీవ్ ద నోటిఫికేషన్స్ విచ్ వి అప్లోడ్ ద వీడియోస్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.